గుమగుమలాడే రుచికరమైన నాటుకోడి పులుసు. నాటుకోడి కూర వండుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం చిన్నులపాయ పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా పొడి, ధనియాలు, జీలకర్ర, గసాలు, కొబ్బరి కలిపి దంచిన పొడి. సో వీటి ఏవేవి ఎంతెంత వేసి దంచామో తయారు చేసామన్నది నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక అది మెయిన్ ఐటమ్ వచ్చేసి నాటుకోడి చికెను. సో మాకు ఇక్కడ కాలిఫోర్నియాలో నాటుకోడి అంటే మరి బ్రాయిలర్ కోడి స్కిన్తో కొట్టించాడో మరేమో తెలియదు, బట్ నాటుకోడి అని ఇచ్చాడు. కాకపోతే ఇది కూడా కండపట్టి బాగానే ఉంది. నాకు తెలిసి అయితే అందరూ నాటుకోడికి అంత కండు ఉండదు అంటారు, బట్ ఐ డోంట్ నో, ఇదే నాటుకోడి అనుకుంటాము. సో ఇది 1 kg 650 grams ఉందండి హోల్ చికెన్ కొట్టిస్తే. సో ది హోల్ క్వాంటిటీ తయారు చేస్తున్నాను. జస్ట్ పసుపు వేసుకున్నాను వాష్ చేసి పెట్టుకోవడానికి. సో దీస్ ఆర్ ద ఆల్ ఇంగ్రీడియంట్స్ మనకు కావాల్సింది నాటుకోడి కూరకి. సో కూర వండడానికి నేను ఒక కాస్ట్ ఐరన్ గిన్నె తీసుకున్నాను. సో ఇందులో కావాల్సినంత ఒక 2 గరిటెలు నూనె వేసుకున్నాను. కొంచెం చికెన్ కర్రీలో నూనె కొంచెం ఎక్కువగా ఉంటే టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి కాస్ట్ ఐరన్ ప్యాన్లో వాటిని కొంచెం బాగా మగ్గనివ్వాలి. సో ఆనియన్స్ మగ్గి జ్యూసీగా అయిపోయాయి. సో ఇందులో అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుంటాను. వేసుకుని కొంచెం సేపు బాగా వేగనీయాలి. కొంచెం వచ్చిన వాటర్ కొద్దిగా ఎవాపరేట్ అయిపోయే వరకు కొంచెం దాన్ని వేగనీయాలి. ఆల్రెడీ ఒక 5 minutes నుంచి ఉల్లిపాయ వేగిందండి అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసాక. మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పసుపు, ఉప్పు కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అందులో యాడ్ చేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మొత్తం ఆనియన్స్తో పాటు మిక్స్ చేసుకుని కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. సో చికెన్ వేసి వీటిల్లో ఒక 5 minutes అయ్యింది. సో నెక్స్ట్ ఇందులో కారం, అలానే ఆల్రెడీ దంచి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, గసాలు, ఎండు కొబ్బరి పౌడరు అండ్ దాంతోపాటు గరం మసాలా. కూర అంతా ఉడికాక పైనుంచి మళ్ళీ కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు, బట్ ఇప్పుడు వేస్తే ఇట్స్ మోర్ టేస్టీ. సో దీన్ని అంతా నీట్గా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. సో ఇందులో 1.5 glass వాటర్ వేసాను. ఈ ముక్కలన్నిటినీ కలిపేసి ఇక మూత పెట్టుకొని కూర ఉడకనివ్వాలి. ఒక 40 minutes ఉడికిందండి కూర. సో ముక్కలన్నీ ఇలా చక్కగా ఉడికినాయి, చిరిగితే చిదిరేటట్టు. సో ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని మనకు కావాల్సినంత ఎవరికి టేస్ట్ తగ్గట్టు, నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను. సో వేసేసి ఒక 2 minutes మూత పెట్టేసి ఇక టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్.